ఫ్రాన్స్ పాకిస్తాన్ దగ్గర బాంబులు ఇవే. పూర్తి సమాచారం ఇదే. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పీఓకేలో వైమానిక దాడులు చేసి ఉగ్రవాదులను నిర్మూలించడం ప్రారంభించింది. మే 7వ తారీఖు భారతదేశం పాకిస్తాన్‌లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వీటిలో హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ జైషే వంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. భారత దాడిలో 26 మంది మరణించారని, 48 మంది గాయపడ్డారని పాకిస్తాన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం పెరిగింది. ఆపరేషన్ అర్ధరాత్రి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఎల్ఓసిపై ఫిరంగి కాల్పులు జరిగింది. అయితే దీనికి భారత సైన్యం ప్రతిస్పందిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారతదేశం పాకిస్తాన్‌పై వైమానిక దాడులు చేసినట్లే పాకిస్తాన్ కూడా అదే విధంగా క్షిపణి దాడిని ప్రారంభించగలదా? పాకిస్తాన్ దగ్గర ఎన్ని క్షిపణులున్నాయి? భారతదేశంపై ఒకేసారి దాడి చేయడానికి అది ఎన్ని క్షిపణులను ఉపయోగించగలదు? వంటి ప్రశ్నలు చాలా మందిలో వస్తున్నాయి. మరి వారికి సమాధానం తెలుసుకుందాం. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులను తయారు చేశారు. పాకిస్తాన్ క్షిపణి కార్యక్రమం పూర్తిగా భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభమైంది. ఇది 1980లో ప్రారంభమైంది. పాకిస్తాన్, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ సహాయంతో అనేక క్షిపణులను తయారు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అనేక క్షిపణులను తయారు చేసింది. దాని లక్ష్యం ఎల్లప్పుడూ భారతదేశమే. అదే సమయంలో భారతదేశం చైనాను దృష్టిలో ఉంచుకొని తన క్షిపణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ వద్ద ఎన్ని క్షిపణులు ఉన్నాయో మనం తెలుసుకుందాం. యాట్-1 ఇది పాకిస్తాన్ మొట్టమొదటి క్షిపణి. ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 70 నుంచి 100 కిలోమీటర్లు. ఇది 500 కిలోగ్రాములు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. అదేవిధంగా రెండో భాగం ఈ క్షిపణి అబ్దాలి అని కూడా అంటారు. అదేవిధంగా దీని పరిధి 180 నుండి 200 కిలోమీటర్లు. ఇది 450 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోయగలదు. మూడో భాగం ఈ క్షిపణి ఫజ్నువి అని పిలుస్తారు. ఇది 290 కిలోమీటర్లు పరిధి కలిగిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. 700 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. నాలుగవ భాగం ఈ క్షిపణి పేరు షాహీన్-1. ఇది కూడా పాకిస్తాన్ సైన్యంలో ఉంది. దీని పరిధి 750 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఐదవ భాగం ఈ క్షిపణి పాకిస్తాన్‌లో గౌరీ అని పిలుస్తారు. ఈ క్షిపణి 1250 నుండి 1500 కిలోమీటర్ల వరకు విధ్వంసం సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని 2003లో పాకిస్తాన్ సైన్యంలో చేర్చారు. ఈ క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదేవిధంగా ఆరవ భాగం ఈ క్షిపణి పేరు షాహీన్-2. దీని పరిధి 1500 నుండి 2000 కిలోమీటర్లు. ఈ క్షిపణికి అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. అదేవిధంగా హ్యాట్-7 బాటర్ అని ఈ క్షిపణి కూడా ప్రమాదకరమే. ఇది పాకిస్తాన్ సైన్యంలో ఉంది. సాంప్రదాయ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. దీని పరిధి 350 నుంచి 700 కిలోమీటర్లు. దీన్ని భూమి నుండి ప్రయోగించవచ్చు. హ్యాట్-8 అదేవిధంగా ఇది రాడ్ అనే క్రూజ్ క్షిపణి. ఈ క్షిపణి తక్కువ ఎత్తులో కూడా దాడి చేయగలదు. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. దీని పరిధి 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. హాత్-9 నాస్రా అని ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. దాని పరిధి 60 కిలోమీటర్లు మాత్రమే. ఈ క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థను కూడా నాశనం చేయగలదని పేర్కొన్నారు. అదేవిధంగా షాహీన్-3 ఇది పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన క్షిపణి. దీని పరిధి 2750 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ నివేదికల ప్రకారం పాకిస్తాన్ ఈ క్షిపణి నవీకరించింది. దాని సమ్మె సామర్థ్యం మరింత పెరిగింది. ఈ క్షిపణి సాంప్రదాయ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే అబాబిల్ పాకిస్తాన్ వద్ద అబాబిల్ క్షిపణి కూడా ఉంది. ఇది 2200 కిలోమీటర్ల వరకు దూసుకుపోగలదు. ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు సామర్థ్యం కలిగి ఉంది. ఇన్ని ఉన్నా గాని భారతదేశం కంటే ఎక్కువ టెక్నాలజీ అయితే పాకిస్తాన్ దగ్గర లేదు. ఇవన్నిటికంటే భారతదేశం దగ్గర ఇంకా సామర్థ్యమైన క్షిపణులైతే ఉన్నాయి. అదేవిధంగా టెక్నాలజీతో కూడిన క్షిపణులున్నాయి. భారతదేశాన్ని ఎదుర్కోవడం చాలా కష్టతరం అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.